బ్రతకాలి, ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి? ఎలా పడితే అలా ఉంటే యోగ్యులుగా బ్రతుకుతామా? ఎలా పడితే అలా ఉంటే బ్రతుకుతామా? మనకంటే ఓ పరిశుద్ధత అవసరం, మనకంటే ప్రార్థన జీవితం అవసరం, మనకంటే సహవాసం ఖచ్చితంగా అవసరం. అలా ఉండకపోతే మనం యోగ్యులంగా తీర్చబడతామా? చూడండి దేవుని వాక్యలో మరొక మాట, లూకాసు సువార్తలో ఒక మాటని దేవుని వాక్యలో చూద్దాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 4వ వచనంలో శతాధిపతిని గురించి ఒక చక్కని మాట రాయబడుతుంది. వారు యేసు నద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు ఇతడు యోగుడు. ఎవరు చెబుతున్నారు? అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఎవరి గురించి చెబుతున్నారు? శతాధిపతి ఎందుకు వచ్చాడు? ఒక మిలిటరీ ఆఫీసర్ యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు? దేవుని బిడ్డలారా, తన దాసుడు అనారోగ్యంతో బలహీనుడై ఉండగా యేసు ప్రభు అందరిని బాగు చేస్తున్నాడు, అందరూ స్వస్థపరుస్తున్నాడు, అందరికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వెళదామని ఆయన అధికారే కాదా? గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, ఆయన మిలిటరీ ఆఫీసర్, ఆయన దగ్గర 100 మంది పనోళ్ళు ఉన్నారు. కూర్చుంటారంటే కూర్చుంటారు, లెగవమంటే లెగుస్తారు. అంతమంది పనోళ్ళు ఉన్నా ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు యోగ్యుడని, యేసు ప్రభు అర్హుడని, యేసు ప్రభు ఏ కార్యాలైనా చేయగలిగిన నమ్మదగిన దేవుడని ఆయన దగ్గరకు ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. వచ్చిన తర్వాత యేసు ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నా ఇంట్లో ఉన్న దాసుడు బలహీనుడిగా ఉన్నాడయ్యా, అనారోగ్యంతో ఉన్నాడయ్యా, కాలు చేయి పడిపోయిన స్థితిలో ఉన్నాడయ్యా, అతగాడు బాగుపడినట్లుగా అయ్యా ఒక చిన్న ప్రార్థన చేయని అడిగితే యేసు ప్రభు వెంటనే అన్నాడు, నేను మీ ఇంటికి చెప్పడం, మీ ఇంటికి అయ్యా నీవు నా ఇంటికి వచ్చేంత అర్హత యోగ్యత నాకు లేదయ్యా. ఎవరైనా ఎవరైనా ఆఫీసర్ కాదు, ఎవరైనా 100 మంది పనోళ్ళు ఉన్నారు ఆయన దగ్గర కూర్చుంటారంటే కూర్చుంటారు, లెగవంటారంటే లెగుస్తారు. అంత గొప్ప స్థాయిలో ఉండి యేసు ప్రభు అంటాడు, నేను మీ ఇంటికి వస్తానయ్యా అంటే ఆయన గారు ఏమంటాడు? నా ఇంటికి రావడానికి నేను ఎంత మాత్రమో యోగ్యుడుని కానయ్యా. దేవునికి స్తోత్రం. నేను ఎంత మాత్రం అర్హుడిని కాను, కానీ నా ఇంట్లో ఉన్న దాసుడు బలహీనుడిగా ఉన్నాడయ్యా. మాట మాత్రము ఏ విశ్వాసం అండి అసలు ఏంది ఆ విశ్వాసం మనకుందంటావా? ఎన్ని వాక్యాలు వింటున్నా, ఎన్ని ఉపదేశాలు వింటున్నాము. ఆదివారం వెంటనే విడిచిపెట్టేస్తున్నాం. దేవుని బిడ్డలారా, శుక్రవారం వెంటనే విడిచిపెట్టేస్తున్నాం. కానీ దేవుని వాక్యం మీద, దేవుని మీద నిజ విశ్వాసం ఉంచగలుగుతున్నామా అంటే అతని విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఏమైపోయాడంట? ఆశ్చర్యపోయాడంట. తన విశ్వాసాన్ని చూసి ఏమైపోయాడు? ఆశ్చర్యపోయాడంట. ఎవరు? నీవు నేను ఆశ్చర్యపోతే అది విచిత్రంగా ఉంటుంది కదా, ఆహా అని మనమైతే అనగలుగుతాం. కానీ ఆయన ఏమవుతాడంట? ఎంత విశ్వాసమా, ఏంది విశ్వాసము? నేను రావద్దు అంటున్నాడు, ఇంటికి రావడానికి అర్హుడిని కానంటున్నాడు. మరి అసలు ఇతని విశ్వాసం ఏంది? మాట మాత్రము చెప్పండి. ఏమైతే మా దేవుని మాట, ఒక్క మాట చాలు మన జీవితాన్ని మార్చడానికి. యేసు మాట కాదు. అప్పుడప్పుడు అంటారు ఐడియా ఒక్క జీవితాన్ని ఏమవుతుందంట? ఐడియా ఏమైపోతుందంట? జీవితాన్ని మార్చేసిందంట. ఐడియా ఏం చేసింది? ఆ ఐడియా మారుతుందా లేదా నాకు తెలియదు, కానీ యేసు మాట మన జీవితాన్ని మార్చింది. దేవునికి స్తోత్రం. మన మనసును మార్చింది, మన జీవితాన్ని మార్చింది, మన కుటుంబాన్ని మార్చింది. ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. మిలిటరీ ఆఫీసర్ వచ్చి అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నా ఇంట్లో ఉన్న దాసుడు బలహీనుడిగా ఉన్నాడయ్యా, అతనికి మాట మాత్రము యేసు ప్రభు అంటాడు, నేను వస్తానయ్యా మీ ఇంటికి. ఎవరంట? నేను మీ ఇంటికి వస్తాను. యేసు ప్రభు వస్తానంటే ఈయన ఏమంటున్నాడు? రమ్మంటున్నాడా? వద్దయ్యా. చెప్పండి, వద్దయ్యా, మా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కానయ్యా. దేవుని బిడ్డరా, అందరూ పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి అంటారు, అయ్యా ఇతడు నీ వలన మేలు పొందుటకు యోగుడు. ఇప్పుడు కొట్టండి చప్పట కాస్తగా, కొట్టాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇతడు నీ వలన మేలు పొందటానికి యోగ్యుడయ్యా. దేవుని బిడ్డరా, అది మనం సంపాదించుకోవాలి. దేవుని దగ్గర ఉంటేనే సంపాదించుకుంటాం, విశ్వాసంతో ఉంటేనే సంపాదించుకుంటాం. విశ్వాస సంబంధమైన దేవుడు సంపూర్ణమైన విశ్వాసం ఉంటేనే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంట అసలు ఎంత కాలం మనం భక్తి చేసినా విశ్వాసం అనేది మన జీవితాలు ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, విశ్వాసంతో మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, విశ్వాసమును బట్టి
దేవుడు మన ఇంటికి రావడానికి, మనతో ఉండటానికి, యోగ్యులుగా ఉండటానికి ఆయన మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇతడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడయ్యా. ప్రభు శరీరం తీసుకోవడానికి ఎక్కుతుందా మనకు? సీరియాలు, సినిమాలు పోటల్లో మనకి, దేవుని బిడ్డలు బూతులు పోటల్లా, ఎప్పుడు అలవాట్లు పోటల్లా. యోగ్యులమేనా మనం? అర్హులమేనా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయ్యో, నీ ప్రభు శరీరం తీసుకోవడానికి, ప్రభు రక్తుల పాలు పంపులు పొందడానికి అర్హత నాకుందా, యోగ్యత నాకుందా అని మనం ఏం చేయాలి? మనల్ని మనం ఏం చేసుకోవాలి? దేవుని బిడ్డ అలవాటుగా మనం అదే చేస్తామంటే ఏం పర్లేదు, మందిరానికి వెళ్ళొచ్చు, సినిమాలు చూస్తా, దేవుడు సీరియల్ చూస్తా, బూతులు ఆడుతా, లోకానుసారంగా అందరితో కలిసి మెలిసి ఉండి సహవాసంలో పాలు పంపులు పొందకుండా ఇష్టానుసారంగా ఉంటే మనం ఎలా యోగ్యులుగా ఉంటామో, ఏ విధంగా ఆశీర్వాదం పొందుతాం? దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎదట నిలబడటానికి ఏం కలిగి ఉండాలి? యోగ్యులంగా ఉండాలి. లోకాలన్నీ చేసుకుంటా, లోకాలన్నిటిలో పాల్గొనుంటా, బూతుల్లో, సినిమాల్లో, సీరియాల్లో అన్నిటిలో పాల్గొంటా మనం దేవుని ఎదుట యోగ్యులుగా ఉండగలుగుతామా? దేవునికి స్తోత్రం. తప్పేం కాదులండి, అప్పుడప్పుడు చూస్తే తప్పేమి, దేవుడు అప్పుడప్పుడు చూస్తే తప్పేం కాదన్నట్టుగా సైతాన్ గడు ఏం చేస్తాడు? చిన్నగా పెడతాడు.